హలో ఆల్ ఎలా ఉన్నారు? ఇది మన ఛానల్ నుండి థర్డ్ రివ్యూ. ఆల్రెడీ 'రాజు వెడ్స్ రాంబాయ్' అండ్ 'పాంచ్ మీనా' రివ్యూస్ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇదే లాస్ట్ రివ్యూ కూడా. 12 రైల్వే కాలనీ రివ్యూ రాదు. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ ఇట్. 'దర్శి' లాస్ట్ సినిమా 'మిత్రమండలి' ప్రీమియర్స్‌కి వాష్ ఔట్ అయిపోయింది. మరి 'ప్రేమంటే' సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చాడో లేదో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి ఈ వీడియోని కూడా లైక్ చేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. మది అండ్ రమ్య అనుకోకుండా ఒక పెళ్లిలో కలిసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. కొన్ని డేస్‌కి వాళ్ళిద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏమైంది? అండ్ వీళ్ళిద్దరి మధ్యలోకి ఆ హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ ఎందుకొచ్చింది? అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ గుడ్. ఆ కాన్సెప్ట్‌లోనే చాలా మంచి ఫన్ అండ్ థ్రిల్ ఉంటది. అండ్ ఇంకోటి ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు చూసినా ఇలాంటి స్టోరీలో దాన్ని బ్లెండ్ చేయడం కొంచెం కొత్తగా అనిపిస్తది. అండ్ ఆ కాన్సెప్ట్ రివీల్ ఇంటర్వెల్ వరకు లాక్కుండా ఫస్ట్ 20 మినిట్స్‌లోనే దిస్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. ఆన్ పేపర్ ఈ మూవీ కాన్సెప్ట్, రైటింగ్ అంతా బాగుండింది. అండ్ కొన్ని పోర్షన్స్ బాగా ల్యాండ్ అయ్యాయి కూడా. ఒక రెగ్యులర్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీలా స్టార్ట్ చేసి ఇంకా వేరే కాన్ఫ్లిక్ట్‌లోకి తీసుకొని వెళ్తారు. కొన్ని ఫన్ మూమెంట్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో సుమ, దర్శి అండ్ ఆనంది ముగ్గురు కలిసే సీన్ మాత్రం హిలేరియస్‌గా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటది. అది రివీల్ అయిన దగ్గర నుండి సినిమా ఇంకా ఫన్ అండ్ థ్రిల్ జోన్‌లోకి వెళ్తది. అండ్ ఆ ట్విస్ట్ తర్వాత వచ్చే పోర్షన్స్ అన్ని రియల్లీ వర్క్డ్ ఔట్ వెల్. అండ్ ఇంటర్వెల్‌లో ఒక బ్యాంగర్ ఉంటది. అది కూడా బాగా వర్కౌట్ అయింది. 'పీచ్' బై లియాన్ జేమ్స్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ అండ్ సినిమాటోగ్రఫీ ఈస్ టూ గుడ్. అన్నిటికంటే బిగ్గెస్ట్ పాజిటివ్స్ పర్ఫార్మెన్సెస్. మెయిన్‌లీ దర్శి అండ్ ఆనంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చి పడేశారు. దే బిహేవ్ లైక్ దేర్ హస్బెండ్ అండ్ వైఫ్. మనకే అలానే అనిపిస్తది. ఫస్ట్ హాఫ్‌లోనే ఆనంది సీన్ ఒకటి ఉంటది. మాస్ అంతే. అరే టీఎఫ్ఐ వాడుకోండమ్మా ఇలాంటి టాలెంట్‌ని. రమ్య క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. అండ్ దర్శి యాస్ మది క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు. లైక్ మనం అలాంటి సిట్యుయేషన్‌లో అంటే ఎలా ఫీల్ అవుతామో అలా చేశాడు. టూ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ సుమ గారు తన కామెడీ టైమింగ్, ప్రెజెన్స్‌తో కొన్ని కామెడీ పోర్షన్స్‌ని వర్క్ అయ్యేలా చేశారు. కిరణ్ కిషోర్ అండ్ సుమ మధ్యలో సమ్ పంచెస్ చాలా బాగా ల్యాండ్ అయ్యాయి. నౌ కమింగ్ టు ది నెగెటివ్స్, కాన్సెప్ట్ ఈస్ గుడ్ బట్ ఎగ్జిక్యూషన్ నాట్ అప్ టు ది మార్క్. ఫస్ట్ హాఫ్ సెటప్‌కి టైం తీసుకున్నాడు అనుకున్నా. సెకండ్ హాఫ్‌లో కూడా ఒక సీన్ తప్ప ఎక్స్‌పెక్ట్ చేసిన థ్రిల్ అండ్ ఫన్ జనరేట్ అవ్వదు. అండ్ సుమ గారి సీక్వెన్స్ మెయిన్ ప్లాట్‌లో ఎంటర్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు. లైక్ ప్రీ క్లైమాక్స్‌కి కొంచెం ముందు ఇన్వాల్వ్ చేశారు. అప్పటి వరకు లాగుతానే ఉన్నారు. సుమ అండ్ వెన్నెల కిషోర్ ట్రాక్ ఫస్ట్‌లో బాగున్నా వెళ్ళే కొద్దీ స్ట్రెచ్ అవుతున్న ఫీలింగ్ వస్తది. అండ్ సడెన్‌గా వచ్చే ఎమోషన్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఎడిటింగ్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఇన్ సెకండ్ హాఫ్. అండ్ మూవీ కాన్సెప్ట్ హస్ 3 ఎలిమెంట్స్ లైక్ ఫన్, థ్రిల్ అండ్ ఎమోషన్. ఈ 3 ఎలిమెంట్స్ ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయలేదనిపించింది. అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ లాజిక్స్ ఆర్ ఆల్సో మిస్సింగ్. సాంగ్స్ అయితే గాన్ కేస్. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ యావరేజ్. మీరు ఒకవేళ సినిమా చూస్తే ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.